Hi everyone, welcome to San Food Labs. Today I will show you అందరి ఫేవరెట్ మన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేయండి, 1 టీ స్పూన్. మనం మన వంకాయల్ని ఒక టూ స్లిట్స్ చేయాలండి, లైక్ ఎగ్ సింబల్ లాగా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకొని ఈ వాటర్లో డిప్ చేయండి. అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకొని డిప్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. స్టఫింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్స్, వీటిని స్లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొరియండర్ సీడ్స్ ఒక 2 మినిట్స్ రోస్ట్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ క్యాష్యూ నట్ జీడిపప్పు, వీటిని స్లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. కర్రీ లీవ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి స్మెల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకుందాం. అన్ని వంకాయల్ని యాడ్ చేసి ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందాం. ఈ వంకాయలు ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. మనం వేయించి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందామండి. వీటిని మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కోర్స్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత వీటిలో ఒక ఉల్లిపాయ అండ్ ఒక 2 టమాటాలని కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కొరియాండర్ లీవ్స్, కొంచెం వాటర్ యాడ్ చేసి వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వంకాయలు బాగా మగ్గిపోయినవండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. అన్ని వంకాయల్ని ఇలా మసాలాతోటి ఫిల్ చేయండి. ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్, జీరా అండ్ ఒక 3 పచ్చిమిర్చి స్లిట్స్ యాడ్ చేస్తున్నానండి. అండ్ కర్రీ లీవ్స్. ఇవి 1 మినిట్ వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రింజల్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. తర్వాత కవర్ చేసి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు మనం మిగిలిన పేస్ట్ని యాడ్ చేద్దాం. అండ్ 1 టేబుల్ స్పూన్ టామరిన్ పేస్ట్ తీసుకున్నానండి. వీటిని వాటర్లో మిక్స్ చేసి యాడ్ చేస్తున్నాను. వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఇప్పుడు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి యాజ్ పర్ యువర్ టేస్ట్. మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. లాస్ట్లో ఇలా కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ చల్లుకుందాం. వాటితో పాటుగా కసూరి మేతి ఇలా కొంచెం స్మాష్ చేసి వేసేసేయండి. వీటిని జాగ్రత్తగా మిక్స్ చేయండి. నౌ యూ కెన్ టర్న్ ఆఫ్ ద ఫ్లేమ్. చాలా సింపుల్గా టేస్టీగా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. For more videos, please click the bell icon. Thank you. Stay blessed. Bye bye.